ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా, మేషరాశి అంటేనే సాహసానికి, ఆత్మవిశ్వాసానికి మారుపేరు. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు, నమ్మిన వారు చేసిన మోసాలు ఇవన్నీ చూస్తూ మీరు లోపల మదన పడుతూ వచ్చారు. కానీ గుర్తుంచుకోండి, ఆ దైవం కూడా మీ సహనాన్ని పరీక్షించడానికి ఇంతకాలం ఆగింది. ఈ నెలలో వచ్చిన అద్భుతమైన వైశాఖ పౌర్ణమి కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది మీ జీవితంలోని దురదృష్టపు అధ్యాయాన్ని ముగించి సరికొత్త సువర్ణ అధ్యాయానికి నాంది పలికింది. మీపై ఉన్న గ్రహాల చెడు ప్రభావం తొలగిపోయి సాక్షాత్తు కుబేర యోగం మీ జాతకంలో సక్రియమయ్యింది. అయితే పౌర్ణమి రాత్రి గడిచిపోయింది కదా అని మీరు అశ్రద్ధ చేయకండి. అసలు సిసలైన అదృష్ట మలుపులు, ఆర్థిక లాభాలు మరియు మీ శత్రుల పతనం అనేది 3, 4, 5 మరియు 6 తేదీల్లో జరగబోతుంది. ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన రోజులు. మీ ఖాళీగా ఉన్న తిరోజీలు ఎలా నిలబడుతున్నాయి, మీ ఇంట్లో ఉన్న అశాంతి మాయమై సుఖ సంతోషాలు ఎలా వెల్లువిరుస్తాయి, మరియు ఈ 4 రోజుల్లో సాక్షాత్తు ఆ పరాశక్తి మీకు ఇచ్చే 5 భయంకరమైన మరియు అద్భుతమైన సంకేతాలేమిటి, మీరు ఆ సంకేతాలను గుర్తించడంలో పొరపాటు చేస్తే మీ చేతికి అందాల్సిన అదృష్టం ఇసుకలా జారిపోయే ప్రమాదం ఉంది. అలాగే మీకు 2 వ్యక్తుల వల్ల ఎలాంటి గొడవలు, సమస్యలు రాబోతున్నాయి, ఆ వ్యక్తులు ఎవరు, వారి గురించి కూడా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని నేను కేవలం జాతకం మాత్రమే చెప్పడం లేదు, మీ కష్టాల నుండి బయటపడే దారిని, మీ అదృష్టపు తలుపులు తెరిచే తాళం చెవిని మీ చేతికి ఇవ్వబోతున్నాను. మీ ఇంటి గోడల మీద ఇప్పుడు ఏడుపు శబ్దాలు కాదు, సమృద్ధి మరియు ఐశ్వర్యపు ప్రతిధ్వనులు వినిపిస్తాయి. మరియు మీరు కోల్పోయిన గౌరవం, పోగొట్టుకున్న డబ్బు తిరిగి మీకు లభించే సమయం ఆసన్నమైంది. సంసిద్ధమవ్వండి, బంగారు రోజులు ఇప్పుడే మొదలవుతున్నాయి. మరి స్నేహితులారా, ఎవరైతే దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై పరమేశ్వర, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ లక్ష్మీమాత సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎప్పుడు కురుస్తాయి. అలాగే దుర్గామాత మరియు పరమేశ్వరుడు ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. 3వ తారీఖు ఆదివారం మేషరాశి వారికి అదృష్టానికి అంకురార్పణం. మరి పంచాంగాల విశేషాల ప్రకారం 3వ తేదీ వైశాఖ మాసం కృష్ణపక్షంలోని ద్వితీయ తిథి. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. చంద్రుడు మీ రాశికి మిత్రస్థానంలో ఉంటూ మేషరాశి వారికి మానసిక ఉత్తేజాన్ని ప్రసాదించే సమయం ఇది. ఈ రోజు అనురాధ నక్షత్రం ఉంటుంది. అనురాధ నక్షత్రానికి అధిపతి శనిదేవుడు. మేషరాశి వారికి శనిదేవుడు లాభస్థానాధిపతిగా ఉండి మీ పట్టుదలకు తగిన ఫలితాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున సూర్య భగవానుడి రోజు కాబట్టి మేషరాశికి సూర్యుడు పంచమాధిపతి కాబట్టి అనురాధ నక్షత్రం కలయిక వల్ల మీ జీవితంలో పేరుకుపోయిన చీకట్లు తొలగిపోయి కొత్త వెలుగు ప్రసరించబోతున్నాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారికి రోజున మీ వ్యక్తిత్వంలో ఒక గొప్ప మార్పును మీరు గమనిస్తారు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఒక రకమైన స్తబ్దత లేదా పని కావడం లేదు అన్న భావన ఈ రోజుతో అంతమవుతుంది. ఈ రోజు మీలోని నాయకత్వ లక్షణాలు మరియు మొండి పట్టుదల మేల్కొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో ఇన్నాళ్లు ఎదురైన అడ్డంకులు దానంతట అవే తొలగిపోతాయి. ముఖ్యంగా సమాజంలో మీకు రావాల్సిన గుర్తింపు ఈ రోజు లభిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా ఈ రోజు ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. మీ రాశిలో ఉన్న కుజుడి ప్రభావం వల్ల మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్ అయితే కనిపిస్తుంది. మరియు మీ ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుంటే ఆర్థికంగా ఈ రోజు మేషరాశి వారికి ధనవర్షం కురిపించే సూచనలు కనిపిస్తున్నాయి. మరియు మీరు ఎప్పుడో ఆశ వదులుకున్న మొండి బాకీలు ఈ రోజు అనూహ్యంగా మీ చేతికి అందుతాయి. మరియు పెట్టుబడుల గురించి మాట్లాడితే గతంలో మీరు భూమిపైన లేదా ట్రెండింగ్ లో పెట్టిన పెట్టుబడుల విలువ అకస్మాత్తుగా పెరగడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే ఈ రోజు కొత్త ఆదాయ మార్గాలు ఏమిటి అంటే కేవలం ఒకే ఆదాయం మీద ఆధారపడకుండా కొత్త కాంట్రాక్టులు లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు తలుపు తడతాయి. మీ ఖాళీగా ఉన్న తిరోజీలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి మొదటి అడుగు ఇదే. మరియు మీ కుటుంబం మీ అతిపెద్ద బలం. కానీ గత కొన్ని రోజులుగా అపార్థాల వల్ల అక్కడక్కడ ఒక విధమైన ఉద్రిక్తత నెలకొంది. ఈ 3వ తేదీ ఆ ఉద్రిక్తలు దూరం చేస్తుంది. ఈ రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక శుభకార్యం గురించి చర్చించే అవకాశం ఉంది. మీ మాటకు ఇంట్లో ప్రాధాన్యత పెరుగుతుంది. మీ పిల్లల ప్రగతిని చూసి మీరు గర్వపడతారు. వారి వివాహం లేదా విద్య ప్రయత్నంలో ఉన్న ఆటంకులు ఈ రోజుతో తొలగిపోతాయి. మీ
జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు విడిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునేందుకు ఇది అత్యుత్తమైన రోజు. మరియు ఈ రోజు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఉదయాన్నే స్నానం ముగించి రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొంచెం ఎర్ర చందనం లేదా కుంకుమ వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఈ రోజున సూర్యుడి అనుగ్రహం కోసం పేదలకు లేదా గోవుకు బెల్లం తినిపించండి. ఇది మీ జాతకంలోని రవిని బలపరుస్తుంది. సాయంత్రం పూజా గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించండి. మరియు 4వ తేదీ వైశాఖ మాసం కృష్ణ పక్షంలోని తృతీయ తిథి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలో సంచరిస్తూ మేషరాశికి అష్టమ స్థానం అయినప్పటికీ శుభగ్రహాల దృష్టి వల్ల మీకు ఆకస్మిక ధనలాభాన్ని కలిగించబోతున్నాడు. శివశక్తి అనుగ్రహం వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమయ్యే అద్భుతమైన గడియలివి. ఈ 4వ తేదీ మీ జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన రోజు. ఇన్నాళ్లు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ఈ రోజు మీ ఆలోచన విధానంలో గొప్ప మార్పు వస్తుంది. భయం స్థానంలో ధైర్యం, అయోమయం స్థానంలో స్పష్టత చోటు చేసుకుంటాయి. పౌర్ణమి తర్వాత వస్తున్న ఈ సోమవారం మీ జాతకంలోని గ్రహగతులు అన్ని మీకు అనుకూలకంగా మారతాయి. ముఖ్యంగా సమాజంలో మీరు కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందుతారు. మరియు ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుపై అధికారులు ప్రత్యేకంగా గుర్తిస్తారు. మీ ప్రమోషన్ లేదా జీతం పెంపుకు సంబంధించిన చర్చలు ఈ రోజు ఫలప్రదం అవుతాయి. సహోద్యోగుల నుండి మీకు ఊహించని సహకారం లభిస్తుంది. మరి స్నేహితులారా, వ్యాపారస్తులకు కొత్త డీల్స్ చేరుకోవడానికి ఇది అత్యుత్తమ సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఎలక్ట్రికల్స్ లేదా హోటల్ రంగంలో ఉన్న వారికి లాభాలు రెట్టింపు అవుతాయి. ఒక పెద్ద ఆర్డర్ మీ తలుపు తట్టే అవకాశం ఉంటుంది. మరియు మేషరాశి వారికి శత్రు భయం మరియు విముక్తి ఏమిటి అంటే, మేషరాశి వారు ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా మంది వెన్నుపోటు పొడిచారు. కానీ ఈ 4వ తేదీ నుండి కాలమే వారికి బుద్ధి చెప్తుంది. మీ శత్రువులు మీపై వేసిన పన్నాగాలే వారికి ఎదురు తిరుగుతాయి. రహస్య శత్రుల ముసుగులు తొలగిపోతాయి. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీపై ఉన్న దృష్టి దోషం ఈ రోజుతో పూర్తిగా తొలగిపోతుంది. అలాగే దైవిక సంకేతాలు ఏమిటి అంటే, మీరు బయటికి వెళ్లేటప్పుడు ఎర్రని పువ్వు లేదా ఎర్రని వస్త్రం ధరించిన వారు ఎదురైతే విజయం మీదే. మరియు ఆకస్మికంగా ఫోటో లేదా గుడి గోపురం కనిపిస్తే పరమశివుడు మీ కష్టాలను హరించడానికి గుర్తు. మరియు ప్రశాంతత ఏమిటంటే, ఏ కారణం లేకుండానే మీ మనసు హాయిగా అనిపిస్తే మీ దురదృష్ట కాలం ముగిసిందని గ్రహించండి. అలాగే 5వ తారీఖు మంగళవారం విఘ్నాలు తొలగించి కుబేర యోగం సిద్ధించే రోజు. ఈ రోజున వైశాఖ మాసం కృష్ణపక్షం చతుర్థి తిథి మంగళవారం మీ రాశి అధిపతి అయిన కుజుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. దీనిని అంగారక చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజు మూల నక్షత్రం ఉంటుంది కాబట్టి గ్రహాల స్థితిని గమనిస్తే కుజుడు మీ రాశిలోనే ఉంటూ వృశ్చిక యోగ ప్రభావం మీకు అపరిమితమైన ధైర్యాన్ని ఇస్తున్నాడు. విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఈ రోజు మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజున మీ జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే రోజు. ఇప్పటి వరకు మీరు ఎన్నో పనులు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోవడం వల్ల నిరాశ చెంది ఉండవచ్చు. కానీ ఈ రోజు నుండి ఆ పరిస్థితులు తలకిందులవుతాయి. ఈ రోజు మీలో ఒక తెలియని శక్తి ప్రవేశిస్తుంది. మీరు ఎవరికైనా భయపడేవారు కాదు, కానీ ఇప్పుడు ఆ భయం స్థానంలో అజేయమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. వారసత్వపు ఆస్తి మీ చేజారిపోతుంది అనుకున్న భూమికి సంబంధించిన పత్రాలు ఈ రోజు మీకు అనుకూలకంగా మారతాయి. అలాగే కోర్టు కేసు విషయంలోకి వస్తే, ఒకవేళ లీగల్ సమస్యలతో ఉంటే ఈ రోజు మీకు ఊరటనిచ్చే వార్త అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు గురించి మాట్లాడితే, సొంత ఇల్లు లేదా స్థలం కొనాలి అనుకునే మీ కల నెరవేరడానికి ఈ రోజు బలమైన పునాది పడుతుంది. మీ జాతకంలో కుబేర యోగం అత్యంత శక్తివంతంగా సక్రియమవుతుంది. ఆకస్మిక ధనలాభం, మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. పాత ఇన్వెస్ట్మెంట్ వడ్డీతో సహా వచ్చి చేరుతుంది. ఈ రోజు మీరు బంగారం లేదా వెండి వస్తువును కొనుగోలు చేసే అదృష్టం ఉంటుంది. మీ ఖాళీ తిరోజు ఇప్పుడు నోట్ల కట్టలతో నిండిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ రోజు అద్భుతమైన రోజు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఈ రోజు కోపాన్ని నియంత్రించండి. ఈ రోజు మంగళవారం కాబట్టి చిన్న చిన్న విషయాలకి చిరాకు రావచ్చు. అది అదృష్టాన్ని దూరం చేయకుండా చూసుకోండి. మీ ఆర్థిక లాభాల గురించి ఎవరికి చెప్పకండి. మరియు ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి, కొత్తగా అప్పులు చేయకండి. మరియు 6వ తారీఖు బుధవారం వైశాఖ మాసం కృష్ణపక్షం పంచమి తిథి. ఈ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. మేషరాశి వారికి శుక్రుడు ధనస్థానాధిపతి. బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం వంటి శుభ ఫలితాలు
ఫలితాలు మీకు అందుతాయి. ఇది జ్ఞానానికి సంపదను ప్రసాదించే రోజు మరియు మేషరాశి వారికి ఈ రోజున మేధాశక్తి నిరూపించుకునే రోజు. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ తెలివితేటలను చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజు మీలో ఒక కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. పౌర్ణమి నాటి నుండి మొదలైన పాజిటివ్ ఎనర్జీ ఈ రోజుకు ఒక పరిపూర్ణతకు చేరుకుంటుంది. పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పనులు ఈ రోజు మీ చాకచక్యంతో పరిష్కారమవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి ఆర్థిక సహాయం కూడా అందే అవకాశం ఉంటుంది. వ్యాపార ప్రయాణాలు ఈ రోజు మీరు చేసే ప్రయాణాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేవిగా ఉంటాయి. విదేశీ ప్రయాణం ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఈ రోజు మార్గం సుముఖమవుతుంది. మరియు ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం గణపతి ఆరాధన. విఘ్నేశ్వరుడికి 21 గరిక పోచలను సమర్పించండి. ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మేషరాశి వారి ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అద్భుత ఫలితాలు పొందుతారు. సాయంత్రం వేళ తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించండి. మరియు అమ్మవారి ఇచ్చే 5 భయంకరమైన మరియు అద్భుతమైన సంకేతాలు ఏమిటి అంటే ఈ 5 సంకేతాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మొదటిగా అకస్మాత్తుగా సుగంధ పరిమళం రావడం. ఎటువంటి అగరబత్తులు వాడకపోయినా అకస్మాత్తుగా మల్లెపూలు లేదా చంద్ర సువాసన వస్తే మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం. కలలో దైవిక దర్శనం. కలలో ఎర్రని వస్త్రాలు ధరించిన అమ్మవారు, పారే నది లేదా ఎర్రని ఎద్దు, మేషరాశి వాహనం వంటి సూచన కనిపిస్తే మీ పితృదేవతల ఆశీస్సులు మీకు లభించాయని అర్థం. మరి చిన్నారి బాలిక రాక. మీరు బయటకు వెళ్లేటప్పుడు ఒక చిన్న ఆడపిల్ల నవ్వుతూ ఎదురైతే అది సాక్షాత్తు అమ్మవారి ఆశీస్సులు. ఆమె మీకు ఏదైనా ఇస్తే అది మీ అదృష్టానికి పరాకాష్ట. మరియు తెల్లవారుజామున మీకు అకస్మాత్తుగా శంఖం ఊదుతున్న శబ్దం వినిపిస్తే మీ శత్రువుల పతనం మొదలైందని అర్థం. మరియు 5వది నాణం దొరకడం. దారిలో అకస్మాత్తుగా నాణం దొరికితే అది లక్ష్మీదేవి మీకు పంపిన ప్రసాదం. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఈ 4 రోజుల్లో అనగా 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఈ 2 అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు. వీరితో మాట్లాడేటప్పుడు గొడవలు జరిగే అవకాశం ఉంది. వీరు మీ మాటలను తప్పుగా వక్రీకరించవచ్చు. వీరితో వాదనకు దిగకండి, మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. అలాగే 2వ అక్షరం కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు. మీ ఆర్థిక ప్రణాళికలను వీరి దగ్గర బయట పెట్టకండి. వీరు మీకు తెలియకుండానే మీ పనులకు అడ్డంకులు తగిలే అవకాశం ఉంటుంది. మీ రహస్యాలను వీరితో పంచుకోకండి. మేషరాశి స్నేహితులారా, ఈ వ్యక్తుల గ్రహస్థితి ఈ సమయంలో మీకు అనుకూలకంగా లేదు కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మేషరాశి వారు ఈ 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ప్రకృతి మీకు కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ఒడిసి పట్టుకోండి. మీ ధైర్యం, మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. అమ్మవారు ఇచ్చిన సంకేతాలను గుర్తించండి. మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయాయి. ఈ వీడియో మీ బంగారు భవిష్యత్తు కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.